భారీ వరదలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ప్రాజెక్టులను దాటుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు నింపుతోంది. శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో 6, 7, 8, 11 నెంబర్ రేడియల్ క్లస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,85,000 కాగా 1,95,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్ గేట్లు ఎత్తి సీఎం చంద్రబాబు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం జలాశయం 6, 7, 8, 11 గేట్ల ద్వారా సాగర్ కు కృష్ణమ్మ పరుగులెడుతోంది. సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక పూజలు చేసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 4 గేట్ల ద్వారా 1,05,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. 6, 7, 8, 11 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా జూన్ నెలలోనే ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి ప్రారంభమైంది. సాధారణంగా అయితే జూలైలో వరద ప్రవాహం మొదలయ్యేది. ఆగస్టులో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు విడుదల చేసే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది చాలా ముందస్తుగానే వర్షాలు రావడంతో కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ఎగువన భారీ వర్షాల కారణంగా జూన్ నెలలోనే వరద ఉధృతి మొదలైంది. ఈ నేపథ్యంలోనే హొస్పేటలో తుంగభద్ర జలాశయం మరమ్మతుల కారణంగా ప్రస్తుతం స్టాప్ బ్లాక్ ఎలిమెంట్తోనే నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 75 టీఎంసీల నీటిని తుంగభద్రలో దిగువకు నిల్వ చేసి ఆ తర్వాత దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కూడా శ్రీశైలం చేరుతోంది. ఇక కృష్ణానదిలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జూలై మొదటి వారం చివరిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మనం చూడొచ్చు ప్రాజెక్టు నీరంతా కూడా సాగర్ వైపు పరుగులిడుతోంది. ఇది నీటిలాగా కాకుండా పాల పొంగులాగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 882 అడుగుల నీటి మట్టం ఉంది. కేవలం 3 అడుగుల కుషన్ మాత్రమే ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 200 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1,86,000 క్యూసెక్కులు వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతోంది. అయితే గేట్ల ద్వారా 1,05,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి 67,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 4 గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని తెలుగంగా ప్రాజెక్టుకు విడుదల చేశారు. గత 3 రోజులుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరువలో ఉన్న నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకొని 6, 7, 8, 11 గేట్లను ఎత్తి సాగర్కు విడుదల చేశారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం.